హాయ్ మామూలు ఎక్కడికి వచ్చా అనుకుంటున్నారా? ఈరోజు ప్రణతి హర్ష పెళ్ళండి. మన ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్ బాజంగి వారి వివాహ ఆహ్వానం. పైన ప్రణతి అని వధువు పేరు ఉంది, కింద హర్ష అని చెప్పి వరుడు పేరుంది. చూడండి, డామినేషన్ ఎక్కడి నుంచే స్టార్ట్ అయింది అనుకుంటున్నారా? అంతే మామ, పెళ్ళి దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది లేడీస్ డామినేషన్. ఇదంతా ఫంక్షన్ హాలు. ఓపెన్ ఏరియా అయితే చాలా ఎక్కువగా ఉంది. మన కార్స్ పెట్టుకోవడానికి, బైక్స్ పెట్టుకోవడానికి చాలా అందంగా ఉంది. చూడండి, లైటింగ్ కూడా ఎంత అందంగా ఉందో, ఎంత బాగుందో. సరే, ఇక మనకి నెక్స్ట్ కొంచెం ఇంకా ముందుకు వెళ్దాం. ఇక్కడ ఏదో టిఫిన్ సెక్షన్ ఉన్నట్టుంది. ఇక్కడ చూడండి, ఇదంతా కూడా ఓపెన్ ఏరియాలో టిఫిన్ సెక్షన్ పెట్టారు. వర్షం లేకపోతే బాగానే ఉంటుంది. వర్షం ఉంటేనే మావా అంతా తడిసిపోతారు, ఏమీ ఉండదు. ఇదంతా టిఫిన్ సెక్షన్. ఈ రోజుల్లో టిఫిన్ చేసే వాళ్ళు ఎక్కువైపోయారు భోజనాల కన్నా కూడా. అందుకే వాళ్ళ కోసం ఇది స్పెషల్గా. నెక్స్ట్ ఇదంతా చూద్దాం. ఓపెన్ ఏరియా ఎంత అందంగా ఉంది చూడండి. ఇక్కడ ఉయ్యాల కూడా ఉంది. కాసేపు ఉయ్యాల ఊగుతా అలా టిఫిన్ చేస్తూ ఉండొచ్చు. ఇది ఫంక్షన్ హాల్ స్ట్రైట్గా ఉంటుంది. ఇది ముందు ప్లేస్, ఇది మెయిన్ డోర్ ఫంక్షన్ హాల్కి. కింద చూడండి మామ, ఎంత గ్రాసరీ ఎంత అందంగా ఉందో అసలు చూడటానికి. ఆ ఎద్దుల బండి, అది పల్లెటూరు వాతావరణం అలా 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 కనబడుతుంది మన కళ్ళెదుటిగా. నేను దూరం చూసి నిజంగా ఎడ్ల బండి, ఎద్దులు ఉన్నాయేమో అనుకున్నాను మామ. చూడండి అసలు ఎంత బాగుందో. ప్యూర్గా న్యాచురాలిటీ అలా కనబడుతుంది మనకి. కింద అంతా చెత్త నేను చూస్తున్నారా? మొత్తం భోజనాలు అయిపోయిన తీసిన వీడియో కదా, అందుకని టిఫిన్ చేసిన వాళ్ళందరూ చెత్త చెదర. మన వాళ్ళ గురించి తెలిసిందే కదా మామ, మొత్తం చెత్త ఎక్కడైనా చేయకుండా అలా వెళ్ళరు. ఇటు సైడ్ చూస్తే మామ, ఇక్కడ మొత్తం కూడా ఇవన్నీ రూమ్స్. కింద ఓపెన్ ప్లేస్ ఉంది, పైన రూమ్స్ ఉన్నాయి మామ. ఆ ముందు చూడు, ఆ పిక్స్ కానీ ఆ సీనరీస్ కానీ ఎంత అందంగా ఉన్నాయో. ఏ రూమ్కి ఆ రూమ్ వెళ్ళటానికి స్టెప్స్ కూడా ఉన్నాయి సపరేట్గా. ఎవరికి ఒకరికొకరు సంబంధం లేదు. మనం కూడా ఆ రూమ్లో దాంట్లో ఉన్నాంలే మామ, అందుకని వీడియో తీస్తున్నా. చూడు ఎంత అందంగా ఉన్నాయో. అస్సలు ఇక్కడ చూస్తుంటే ఇక్కడే నా మ్యారేజ్ కూడా చేసుకుందాం అనిపిస్తుంది. నా మ్యారేజ్ అయిపోయి ఇప్పుడు 10 years అవుతుంది. అందుకే మళ్ళీ ఏం చేసుకుంటాం, ఇంకా చాలు. చూడు మా, ఈ ఫంక్షన్ హాల్. ఇక ఫంక్షన్ హాల్లోకి అడుగు పెడదాం. ఇక బయట వీడియోలు తీసించాలని చెప్పేసి ఫ్రెండ్ అంటే వెళ్తున్నాను అలా లోపలికి. ఇదే ఫంక్షన్ హాల్. చూడు మా, అంత అందంగా ఎంత బాగా డెకరేట్ చేసిందో. ఇక ముందు మనకి ఎల్సీడీ ఒకటి పెట్టారు. అంటే పెళ్లి దగ్గరికి వెళ్ళి చూడాల కోసం కుర్చీలో కూర్చొని చూడండి మామ అనేసి చెప్పారు. చాలామంది భోజనానికి వెళ్ళిపోయి టిఫిన్కి వెళ్ళిపోవటం వల్ల జనాలు చాలా తక్కువగా ఉన్నారు ప్రస్తుతానికి. మనం వెళ్ళిందే లేటు, మళ్ళీ అందరూ ఉండాలంటే ఎలా ఉంటారు. అది మా అక్కడ పెళ్ళి ఆశీర్వాదాలు జరుగుతూ ఉన్నాయి. అందరూ ఆశీర్వదిస్తున్నారు పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ. ఇక్కడ వచ్చేసి మన ఎల్సీడీలో సంగీత్ అండ్ హల్దీ జరిగింది మొత్తం వీడియో ప్లే చేస్తూ ఉన్నారు. మనం ఆ ఎల్సీడీ దగ్గరికి వెళ్దాం, ఒకసారి చూద్దాం సంగీత్ ఎలా జరిగిందో, హల్దీ ఎలా జరిగిందో. మనం అంటే సమయానికి అన్నిటికీ అటెండ్ అవ్వాలంటే అవ్వదు. ఏదో మ్యారేజ్కి వెళ్ళామా, 1 గంట ఉన్నామా, తిన్నామా, వచ్చామా అన్నట్టుగానే ఉంటుంది. ఇవన్నీ చూడాలంటే మనకు టైం కుదరదు. కనీసం వీడియోలో అయినా చూద్దాం ఎల్సీడీలో. ఇది మా జరిగింది. ఈ రోజుల్లో ఫోటో షూట్లు, హల్దీ, సంగీతాలు అనేది కామన్ అంతా కూడా. ఇవే స్వీట్ మెమరీస్ పెళ్ళైన తర్వాత. అంతా సంగీత వేడుక, హల్దీ వేడుక చాలా గ్రాండ్గా చేసుకుంటున్నారు. మ్యారేజ్ కన్నా అవే ఎక్కువ గ్రాండ్గా ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనం ఒక్కసారి పెళ్ళి మండపాన్ని చూద్దాం. చూడండి ఎంత అందంగా, ఎంత పూలతో, ఎంతో టైం తీసుకొని చాలా నీట్గా డెకరేట్ చేశారు. ఇదంతా కూడా చూడటానికి 2 కళ్ళు సరిపోవట్లేదు, అంత అందంగా ఉంది. పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు వస్తే ముందు మండపాన్ని ఎక్కువ చూస్తారు పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు కన్నా. చూడండి, ఇక్కడ మన వాళ్ళు ఇక్కడ ఫోటో షూట్లు ఎక్కువైపోయినాయి మా. అస్సలు ఫోటోగ్రాఫర్లే ఎక్కువైపోయారు మనకన్నా కూడా. చూడటానికి కూడా కనీసం మనకి ప్లేస్ కూడా ఉండట్లేదు. వీళ్ళందరూ ఆశీర్వదించడానికి వచ్చిన వాళ్ళు అందరు క్యూ లైన్లో ఉన్నారు. సరే, నెక్స్ట్ పెళ్ళి కొడుకు బయటకు వచ్చారు. ఒకసారి చెప్పితే వెయిట్ చేయాలి. ఓకేనా? పట్టుకో, పైకి చూపించి ఇలా కింద ఇవ్వాలి. పైకి ఎలా చూపించండి, ఇలా కింద మనం చేయకూడదు. సకల దేవత చెప్పండి. సకల దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం యథమర్ఘ్యం సమర్పయామి. అదే అలా పైకి చూపించండి, అలా చూపించి అలా కింద సమస్త దేవత
అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం సకల దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం యథామర్ఘ్యం సమర్పయామి. అలాగే ఈశాన్య వైపు నమస్కారం చేసుకుంటాం. ఈశాన్య వైపున సప్తఋషి మండలాన్ని 7 ఋషులు అంటే 7 నక్షత్రాల వరుసగా క్రమంలో ఉంటాయి. వెనకాల ఉన్నటువంటి 2 నక్షత్రాలు అరుంధతి విశిష్టంగా మనం చెప్పుకోవడం అలాగే దాంపత్య ప్రసాదం చేయాలి, సత్సంతానం సౌభాగ్యాల ప్రసాదం చేయాలి. ఇక ఆకలి అవుతుంది మామ. ఇక భోజనం సంగతి చూద్దాం. ముందుగా ఒక స్వీట్ పూర్ణంతో స్టార్ట్ చేశారు. మనం ఏదున్నా లేకపోయినా ముందు భోజనం చేసేయాలి. చివరికి వచ్చేసరికి చాలా ఐటమ్స్ తగ్గినట్టు ఉన్నాయి. ఇదండి వెజిటేబుల్ పలావ్ 2 టైప్స్, మొత్తం 2 రకాల వెజిటేబుల్ పలావ్స్. నెక్స్ట్ ఇదేంటనుకుంటున్నారా, వంకాయ గోంగూర. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. నెక్స్ట్ ఇదేమో రైటా. ఇంకా నెక్స్ట్ ఐటమ్ ఏంటి అని చూస్తున్నాను. ఇదండి కాజు కర్రీ వచ్చింది మన కోసం. ఇది వచ్చేసి ఫ్రై. నెక్స్ట్ మనకి జీడిపప్పు ఆవకాయ పచ్చడి, అది కూడా టేస్ట్ చాలా బాగుంది. ఇంకా స్టార్ట్ చేద్దాం. కర్రీస్ అయితే సూపర్గా ఉన్నాయి. మన గోంగూర వంకాయ సూపర్గా ఉంది. ఇంకా ఆవకాయ జీడిపప్పు అయితే ఇంకా సూపర్గా ఉంది, చాలా టేస్ట్గా ఉంది. నెక్స్ట్ సాంబార్లోకి వచ్చేసాం. సాంబార్ తర్వాత పెరుగు చట్నీ తర్వాత ఇక చివరిగా పెరుగులోకి వచ్చేసాం. చాలా ఇంతకన్నా ఎక్కువ తినలేము, మొత్తం పూర్తి చేసేసాను నైట్ లేట్ అయిపోయిందని.